హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నాకైతే ఫీవర్ వల్ల ఈ 2 డేస్ అనేవి వీడియోస్ పోస్ట్ చేయలేదు. అసలు ఏంటి బాగాలేదు ఏంటనేది ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఫీవర్ వచ్చింది. ఆ రోజు ఇక్కడ ఏంటంటే బాబుని స్కిన్ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో ఆ రోజు మిస్ అయ్యింది. అందుకని ఈరోజు పోస్ట్ చేసేసాను. ఇదైతే బాబు బర్త్డే రోజు వీడియో అండి. అయితే వాకిలి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక దీపారాధన కూడా చేసుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ కూడా క్లీన్ చేసి పెట్టున్నానండి. అప్పటికి పిల్లలు వాటర్ అంతా కంగాలు చేసేసారు. అయిన వీడియోని అయితే పెట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే తనీష్ బర్త్డే అండి. మరి చూడండి, హెవీగా కాదు కానీ సింపుల్గా ఒక కేక్ కట్ చేయించేద్దామని చూస్తున్నాము. బర్త్డే అంటే వాడికి హెల్త్ బాగోలేదండి. హెల్త్ బాగోలేదని మేము తీసుకొచ్చాము. స్కిన్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కూడా మాకు దొరకలేదన్నమాట. ఇంకా ఎలానో విజయనగరం వెళ్ళాం కదా అని బాబుకి డ్రెస్ అవి తీసుకున్నాము. ఇదే డ్రెస్సు. బాబు బర్త్డే అని చెప్పాను కదండి. ఆ రోజు థర్స్డే అనమాట. థర్స్డే అనేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. పిల్లలు ఏంటంటే వెంకయ్య స్వామి గుడికి వెళ్దామమ్మా, వెంకయ్య స్వామి గుడికి వెళ్దామని అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వాళ్ళు అలా అంటారు. మా ఇద్దరు పిల్లలు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. వీక్లీలో 1 వీక్ ఒక దేవుడు ఉంటారు. అలా సాయిబాబా రోజు ఇది. సాయిబాబా టెంపుల్కి వెళ్దామని వెళ్ళాము. ఇంకా వెళ్ళేటప్పుడు వీడియోస్ ఏం తీయలేదండి. ఆ రోజు అన్నదానాలు అవన్నీ ఉన్నాయంట. ఎలాగో బాబు బర్త్డే కదా అని బాబు పేరుని కూడా అన్నదానం కానీ రాయించేసామని. అన్నదానం ఒక 1000 నంబర్స్కి అని చెప్పారు. ఇంకా అందులో మనం ఒక 10 నంబర్స్కైనా అన్నం పెట్టేటట్టుగా అని మనీ అయితే రాయించాం. ఎంత ఏంటనేది అనౌన్స్మెంట్ చేయట్లేదండి. ఎందుకో నాకు చేయాలనిపించలే. నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నాడు కదా, మరి ఇంకా కేక్ కట్ చేసే టైం కానీ సింపుల్గా ఇంకో డ్రెస్ తీసుకున్నాం. బ్లాక్ షర్ట్ అన్నాడని ఇంకా బ్లాక్ షర్ట్ అయితే తీసుకున్నాం. కానీ నాకు ఎందుకో వేయాలనిపించలేదు. ఇలా వెకేషన్స్ అప్పుడు బ్లాక్ అనేది అంత మంచిది కాదనిపిస్తుంది నాకు. సెంటిమెంటల్ ఫూల్ అనుకోండి, ఏమైనా అనుకోండి. అయితే ఇక్కడ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సింపుల్ డెకరేషన్ కూడా చిన్న వీడియో తీశాను. అయితే కేక్ కటింగ్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. How many years? 13 years. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అయితే కేక్ అనేది సింపుల్గా కట్ చేసేసామనండి. ఎక్కువ ఫుడ్ కానీ నెక్స్ట్ ప్రతి ఇయర్ కూడా పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి బిర్యానీ ఏదైనా చేసి పెట్టేదాన్ని. నాకు హెల్త్ అప్పటికి సహకరించట్లేదండి. నాకేంటో హెల్త్ బాగాలేనప్పుడు కూడా నా ఫేస్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. అదే నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు. ఇంత గ్లోయింగ్గా ఉంది ఆ టైంకి. మళ్ళీ సాటర్డే టైంకి ఫుల్ ఫీవరు. అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి తల్లికి వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళనే కనిపిస్తారు. నేను ఇంకా కేక్ కట్ చేయిస్తాను అనుకుంటున్నాను. ఇంకా పెద్దవాడు అయ్యాడు కదా, వాడే కట్ చేసుకుంటాడు కదా అని వదిలేసానండి. అయితే 1 బై 1 అయితే ఇంకా కేక్ అయితే కట్ చేయించేసి ఇంకా నేను ఫస్ట్ పెట్టాను. తర్వాత వాళ్ళ డాడీకి అయితే తినిపించేస్తున్నాడు. ఇలా మరీ ఎక్కువగా కాకపోయినా చిన్న చిన్న ఆనందాలండి ఇవి మాకు. ఎందుకంటే వాళ్ళకి చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చేయట్లేదు. నెక్స్ట్ నాకు ఒకటి హెల్త్ సహకరించట్లేదు. ప్రతి మంత్ కూడా నాకు ఏదో ఒకటండి. రియల్లీ మా హస్బెండ్ గ్రేట్ అని చెప్పాలి. నా వల్ల బాగా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం. తన ప్రాబ్లం అనేది కూడా ఎవరితోని చెప్పుకోరండి. ఇలా ఇంత పడుతున్నాను మా మిస్సెస్తోని అది ఇదని. ఎప్పుడూ బాగోదు. ప్రతి మంత్ బాగుండదు. వీడియోస్లో కూడా ఒక్కోసారి పోస్ట్ చేస్తుంటాను, ఒక్కోసారి పోస్ట్ చేయను. అయితే ఇలా చిన్న చిన్నవి కూడా పిల్లలు మనకు బాగోలేదని, మన పరిస్థితులు బాగోలేదని పిల్లల ఆనందాలని ఎందుకు పోగొట్టాలనేసి అయితే చిన్న డెకరేషన్, చిన్న కేకు, ఒక 1/2 kg కేక్ అలాగా తీసుకొచ్చా. నార్మలే, కూల్ కేక్ కాదు. అలా ఒక
ఒక్కొక్కరం అయితే తినిపించేసామండి. వాయిస్ అనేది కొంచెం అండర్‌స్టాండింగ్ చేసుకోండి. తడబడుతుందనమాట. ఎందుకంటే ఫీవర్ కదా! ఫీవర్ ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతుంది. ఇంకా వీడియోస్ అలా ఉండిపోతున్నాయండి పోస్ట్ చేయకుండా. అందుకనే పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా చెల్లి అయితే డ్రెస్ తీసిందనమాట. చెల్లి ఒక్కదే కాదు, అంటే ఇంకో తమ్ముడు ఉన్నాడులెండి. తను కూడా మనీ పంపించాడు. అక్క బాబుకి ఏదైనా డ్రెస్ తీసేసా అని. ఇంకా చెల్లి నువ్వు ఇచ్చేటట్టుగా మా సిస్టర్ ఉంది కదా! నువ్వు ఇచ్చేటట్టుగా ఇంకా వీడియో తీసుకోరా, అది అనవసరంగా ఉండిపోతుంది కదా అని అయితే వీడియోనైతే తీసుకున్నాం. నెక్స్ట్ తనీష్ వాళ్ళ డాడీ అయితే ఇంకా తనీష్‌కి ఇంకా హగ్ చేసుకొని ముద్దు పెడుతున్నారు. అలానే ఉండండి, ఒక పిక్ తీసుకుందాము. న్యాచురల్‌గా కదా చేశారు. న్యాచురల్‌గా ఒక పిక్ తీసుకుందాం అనేసి అంటే అలా చిన్న వీడియో క్లిప్ కోసం, పిక్ కోసం ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మా స్ట్రీట్‌లో పిల్లలండి వీళ్ళు. పిల్లలు కూడా పాపం ఎవరూ రాలేదు, ఫ్రెండ్స్ కూడా. ఇంకా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వీళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చిన్నప్పటి నుంచి దోస్తీలనమాట. తనీష్ నారాయణ స్కూల్‌కి వెళ్ళిపోవడం అవ్వలేదు. ఈ బుడ్డోళ్ళు ఉన్నారు కదా! మా పక్కింటోళ్ళనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే బావ అనేసి ఈ బుడ్డోడు కూడా చిన్నోడు ఉన్నాడు కదా తనీషు, మా పక్కింటోడు, వాడు కూడా తినిపించేస్తున్నాడండి. అంటే వద్దు నాన్న నువ్వు తినిపించలేవులే బావకి అనేసి పెద్దోడి చేత తినిపించేశాను. నెక్స్ట్ ఇంకో పిల్లలు ఉన్నారు కదా, హ్యాపీ బర్త్డే అన్నయ్య బాగా విష్ చేశారు. ఇంకా పాప ఉంది కదా, పాప బాబు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా స్వీటు, నెక్స్ట్ చాక్లెట్, బిస్కెట్లు అయిపోతున్నాయి. కొంచెం వెదర్ కూడా చల్లగా ఉండే అండి, వర్షం పడుతుండేది. ఇంకా సమోసా తీసుకున్నాం, కొంచెం స్పెషల్గా ఉంటుంది అని. ఒక్కొక్క కేక్ ముక్క, మిక్సరు, నెక్స్ట్ సమోసా, నెక్స్ట్ చాక్లెట్స్ అనుకుంటా. చాక్లెట్స్ పెట్టామో లేదో గుర్తులేదండి. చాక్లెట్స్ కూడా పెట్టినట్లున్నాం. నెక్స్ట్ బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాము. ముందుగా పెట్టుకొని డైనింగ్ టేబుల్ ఎప్పుడు మాది ఖాళీగానే ఉంటుందండి. అది ఎందుకు తీసుకున్నామో కూడా తెలియదు. ఒక్కరోజు కూడా అందులో తిండిది లేదు. అయితే ఇంకా అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఒక్కొక్కరికి పంచమని చెప్తున్నాను. ఇంకా పొట్టోడు ఉన్నాడు కదా మా బొక్కోడు, పక్కింటాడు, వాడైతే ఇంకా పట్టుకొని వెళ్ళరా అనేసి అంటే పట్టుకొని వెళ్ళట్లేదు, చిన్న చిన్న చేతులు కదా. ఇంకా తనీష్ ఉన్నాడు కదా, తనీష్ చేత పంపించేసాము పక్కనే కదా అని. ఇంకా వన్ అయితే ఇంకా కేక్ అనేది అందరికీ షేర్ చేసేస్తున్నాడు తనీషు. పిల్లలకి ఇటువంటివి చిన్న చిన్న ఆనందాలండి. మన పరిస్థితులకు మన హెల్త్ బాగోలేదని ఇటువంటి చిన్న చిన్న ఆనందాల్ని వాళ్ళకి అవాయిడ్ చేయకండి ప్లీజ్. ఇటువంటివి వాళ్ళకి జరిపించండి. బర్త్డేస్ గట్ట ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా. ఓకే ఆగండి. ఓకే ఓకే నేను తీసుకుంటా ఫోటో. ఇలా చూడమ్మా, ఉండు లైట్ ఆపేస్తా. చూడలే ముందు నేనే చెప్పలే బాగున్నారా. చెల్లి అయితే సైకిల్ కొనిపెట్టిందండి. ఆ డ్రెస్ తీసుకోవడానికి మనీ ఇచ్చింది. ఇంకా ఆ మనీలో కొంత మనీ కలిపేసి మా హస్బెండ్ అయితే సైకిల్ తీసుకున్నారు. యాక్చువల్లీ పునాది అంటే సైకిల్ కొనడానికి చెల్లే కదా కారణం. అందుకే చెల్లి సర్ప్రైజ్ చేసిందని చెప్తున్నాను. ముందుగా సైకిల్ కొనేసి పక్కింట్లో పెట్టేసాము. పెట్టేసి వాడికి కొన్నామని చెప్పలేదనమాట. ఇంక కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత సర్ప్రైజ్గా డైరెక్ట్గా పెట్టాను కదా వీడియో, కళ్ళు మూసుకొని తీసుకొచ్చి అలా సర్ప్రైజ్ చేస్తే థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ అంటున్నాడు. ఇంకా డ్రెస్సెస్ చాలా ఉన్నాయి కదండి, వేస్ట్ చేయడం ఎందుకు, వాళ్ళకి అవసరమైంది కొనుక్కుంటే బెటర్ కదా. అది కాక బన్నీ బాబుకి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది, నాకు 1 మంత్లో 2 వీక్స్ బాగుంటే 2 వీక్స్ బాగోట్లేదండి. వాడు బ్యాగ్ అనేది చాలా లగేజ్ ఉంటుంది, అంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. దానివల్ల మోసుకొని వెళ్ళలేకపోతున్నాడు బ్యాగు. ఇంకా సైకిల్ ఉంటే బాగుంటుంది కదా అనేసి సైకిల్ తీసుకున్నాము, యూస్ఫుల్ అయింది.
అయితే ఇక్కడ నిమ్మకాయ మట్టేస్తుంటే వాళ్ళు మమ్మల్ని గుద్దుతారేమో అని ఒకటే నవ్వు కామెడీ అయిపోయింది. ఆ రోజు నైట్ అయితే నిమ్మకాయ పట్టేస్తున్నాను. వెహికల్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా వెహికలే కదండీ. అయితే ఇద్దరితోని నిమ్మకాయ అయితే తొక్కించేసాను. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదండి. బిర్యానీలు ఏం చేయలేదు. మామూలుగా రైస్ ఒకటే కుక్ చేసి పెట్టేశాను. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.